ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి కీర్తన 23వ అధ్యాయం 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించును. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఔన్నత్యం కలిగిన నామమును బట్టి మరొకసారి దేవుని వాక్య భాగం వైపు వస్తే, కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట. కీర్తనలు 23 అనగానే దావీదు కీర్తన అని అందరికీ తెలుసు. దాదాపుగా ఈ 6 వచనాలు అందరు కంఠస్థం చేసేటోళ్ళుగా ఉంటారు చాలామంది. కానీ ఇందులో ఎంతో గూఢమైన ఆత్మీయమైన పాఠాలు మన కొరకు రాయబడ్డాయి. ఇందులో 4వ వచనంలోనికి వస్తే, ఈ మొదటి 3 వచనాలు ఒక భాగంగా, 4, 5, 6 వచనాలు ఒక భాగంగా చూసుకోవచ్చు. అయితే మనం ఈ 4వ వచనం మీద మాత్రం ధ్యానం ఉంచుదాం. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎట్లుంటుందంటే, అంధకారంలో ఉంటాం. అంధకారంలో అలమటిస్తున్న మనకు యేసుక్రీస్తు ప్రభు వెలుగుగా వచ్చినాడు. తన కలువరిశిలో రక్తం ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. విమోచించి తన ప్రజగా చేసుకున్న తర్వాత క్రైస్తవ జీవితంలో సాగుతున్నప్పుడు, ఆ యేసు ప్రభుతో నడుస్తున్న దినాల్లో మనకు వచ్చే సమస్యలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎట్లుంటాయంటే గాఢాంధకారం ఉంటుంది. అంధకారం వేరు, గాఢాంధకారం వేరు. అంటే చాలామంది ఏమంటారంటే, అయ్యో మేము యేసుప్రభుని నమ్ముకోకముందే బాగానే ఉంటుంది, యేసుప్రభుని నమ్ముకున్నాక ఏం లాభం లేదు, అన్ని కష్టాలే వచ్చినాయి అని అనుకుంటాం. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు మనకు జీవితంలో కష్టాలు అనుమతిస్తున్నాడంటే ఆయన మన మీద ప్రత్యేకమైన దృష్టి ఉంచినాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో చాలామంది తప్పుతాం. యేసుప్రభుని నమ్ముకున్నాక నేను అన్ని కోల్పోయినా ఏం లాభం లేదన్నారు. మనకు మెప్పు, మహిమ తేవడానికి మనల్ని ఆ గాఢాంధకారపు లోయ గుండా తీసుకొని పోతాడు. ఆ తర్వాత విజయము, అత్యధికమైన విజయము మనకు యేసుప్రభు ఇవనే ఉన్నాడు. ఈ గాఢాంధకారపు లోయలో ఏం జరుగుతుంది అంటే, దావీదు ఆ అనుభవాన్ని ఎరుగుతూ వచ్చినాడు. తన బాల్యం నుంచి ఎన్నోమైన ఉడుదొడుకులు ఎదుర్కొంటూ వచ్చి రాజు అయిన తర్వాత, తన సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. ఆ తరుణంలో ఆయన మాట్లాడుతున్నమాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. అంటే ఇది ఏం చూపిస్తుందంటే, దేవుని మీద నమ్మకత్వం చూపిస్తుంది. ఎంత నమ్మకం పెట్టుకున్నాడు దావీదు. ఇది విశ్వాసం అని చెప్పుకునే మనకు ఇలాంటి విశ్వాసం ఉండదు. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, తిరస్కారం వచ్చినప్పుడు, తృణీకారం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు పట్టించుకుంటలే, ఏం చేస్తాం, నా బతికిట్లు అయిపోయిందని కునిగిపోతాం. కానీ నా ప్రభు నమ్మదగిన వాడు అనే విషయం మనం మర్చిపోతాం. దావీదు అట్లా మర్చిపోవట్లేదు. ఏ అపాయమునకు భయపడునంటే, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తృణీకారాలు వస్తాయి, కృంగుదలు వస్తాయి, ఆర్థికంగా, భౌతికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలు వస్తాయి. సంఘంలో కూడా రావచ్చు. అవి వచ్చినప్పుడు దావీదు ఏమంటున్నాడు, నేను భయపడను అంటున్నాడు. దావీదుకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకుండొచ్చు అనే అన్ని కష్టాల్లో కూడా ఆయన ఏడు భయపడలేదు. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు అని అన్నాడు. అదే మాట అంటున్నాడు నమ్మకంగా, ఎంత విశ్వాసంతో ఉన్నాడు. నేను భయపడను అని చెప్పినాడు. రెండో మాట ఏమంటున్నాడు, నీవు నాకు తోడై ఉండేదవు. ఈ నమ్మకం మనకుందా? దేవుడు నాతో ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు అనే ఈ స్థిరమైన విశ్వాసము, దేవుని గురించిన జ్ఞానము మనకు లేదు. మనం ఏమనుకుంటాం అంటే, నేను ఎప్పుడు ఉంటానే, నా కష్టాలు, నా నిందలు, నా బాధలు నాయే అనుకుంటాం. కానీ వాటన్నిటిలో కూడా మనతో ఒక వ్యక్తి పాలు భాగాలు పంచుకుంటున్నాడు, ఆయన యేసుక్రీస్తు అనే విషయం మనం మర్చిపోయినాం. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం ఆయన దావీదు వలె మనం గుర్తెరిగి, ఆయన మనకు తోడై ఉన్నవాడు. ఆయన అంటున్నాడు, నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించును అంటున్నాడు. ఆదరణ ఎవరికి అవసరం? ఏడుస్తున్న వాళ్ళకి ఆదరణ అవసరం, దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఆదరణ అవసరం, కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదరణ అవసరం. దావీదు ఇవన్నిట్లో నీవు నన్ను ఆదరిస్తావు అని చెప్పగలిగినాడు. ప్రియమైన వాళ్ళారా, మనం అట్లున్నామా? దావీదును చూసి మనం అది నేర్చుకొని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీస్సును బట్టి స్తోత్రములు. దావీదు వలె మేము కూడా సమస్యల్లో కూడా నువ్వు మాతో ఉన్నావని నమ్మి నేను వెంబడించిన కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.